హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ మనం ఈరోజు షార్ట్ వచ్చేసి 8th క్లాస్లోని కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. శాస్త్రం అనే పదం సెన్షియా, ఇక్కడ మిస్టేక్ పడింది, ఇది సెన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సెన్షియా అంటే జ్ఞానం అని అర్థం. ఓకేనా. అసలు సైన్స్ అంటే ఏంటంటే చేసే విధానం, టు డూ ఓకేనా, దాన్నే సైన్స్ అని అంటాము. సైన్స్ యొక్క భావనల గురించి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అలా కార్ల రోజర్స్ గారు మాటల్లో ఏమంటే, సరిదిద్దబడ్డ తప్పుల చరిత్రనే సైన్స్ అంటారని కార్ల రోజర్స్ గారు చెప్పారు. ఇది ఇంపార్టెంట్, డిఎస్సికి కావచ్చు, టెట్కి కావచ్చు ఇంపార్టెంట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం సైన్స్ అంటే నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాల గురించి మనకి మెథడాలజీలో ఇంపార్టెంట్, కంటెంట్లో ఇంపార్టెంట్, డిఎస్సి మరియు టెట్ కంటెంట్లోను ప్లస్ మెథడాలజీలో ఇంపార్టెంట్ అనమాట. చూసుకోండి, ఎక్కువ మెథడాలజీలో అడుగుతారు దీని నుంచి క్వశ్చన్. ఓకేనా. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు చూస్తే పరిశీలన మరియు ప్రశ్నించడం ఒకటి ఫస్ట్, పరికల్పనను రూపొందించుకోవడం సెకండ్, ప్రయోగం కోసం ఇవన్నీ కూడా మనకి అంటే వరుస ప్రక్రమంలో ఉండాలి. ప్రయోగం కోసం ప్రణాళిక, ప్రయోగం నిర్వహించడం, నిర్ధారించడం మరియు ఫలితాల ప్రదర్శన. చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెథడాలజీలో ఇప్పటికీ చాలాసార్లు అడగబడిన బిట్ అనమాట ఇది, శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలు.